ఒక లైలా కోసం తిరిగాను దేశం. ఆ లాస్ట్ కి వచ్చింది విశ్వక్సేనేనా కాదా అన్నంత లుక్ కనపడ్డది. లేడీ గెటప్ లేడీ గెటప్ నాకైతే విశ్వక్సేన అని అస్సలు ఏమాత్రం అనిపించట్లేదు. సో ఒకవేళ అది కనుక విశ్వక్సేనే అయితే మరిచిపోలేని గెటప్ వేసుకున్నాడు. అప్పుడప్పుడు మేడం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు వేశారు కదా, అంత బాగా సూట్ అయింది అనమాట. మాస్ యాంగిల్ కూడా కనబడుతుంది. మాస్ కథాసులో ఏ టైప్ లో డైలాగ్ కొట్టి ఎంత రేంజ్ హిట్ కొట్టాడో అలాగే ఈసారి కొత్త ఇట్లా అంటాడు సొక్కాని ఇట్లా తొక్కుకుంటా. సో మంచి బ్లాక్ బస్టర్ మాస్. ఇళ్ళ కూడా రొమాంటిక్ యాంగిల్ ఉన్నట్టున్నది. మళ్ళా తను గెటప్ వేసిండు. పోలీస్ ఎవరో తనని ఇక్కడికి ఓయే రూమ్ కు ఎక్కడికో రమ్మంటున్నది అనేసి డైలాగ్ ఉన్నది. అలాగే సైలెన్సర్ పట్టుకున్నాడని అమ్మ కొంచెం డబుల్ మీనింగ్ ఉంటే కట్ చేసుకోండి, సినిమాలో ట్రైలర్ లో ఇస్తాం కానీ. సో అన్ని ఇంకా ఇది కూడా సేమ్ అలాగే రొమాంటిక్ యాంగిల్, సరసాలు ఇది ఇష్టపడే వాళ్ళకి సేమ్ టైం మాస్ మసాలా కావాలనుకునే వాళ్ళకి మళ్ళీ మాస్కా దాస్ నుంచి విశ్వక్సేన్ నుంచి ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ కొత్త సంవత్సరం అంటే 2020లో రాబోతుందనే ఫీలింగ్ అయితే కాదు. లుక్ లో మాత్రం లేడీ లుక్ లో మాత్రం పర్ఫెక్ట్ గా నేను ఇప్పుడు కూడా అనుకోలేదు విశ్వక్సేన్ అనుకోవట్లేదు. అంటే తను ఎంత సక్సెస్ అయ్యిందో ఒకసారి అర్థం చేసేసుకోవాలి. మనలో అయితే విశ్వక్సేన్ అని అంటున్నారు, అంత బాగా సూట్ అయ్యిండు. కాకపోతే బాడీ కొంచెం పెద్దగా ఉంటది కాబట్టి హెవీగా, అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఆ టైంలో ఎలా కనపడ్డారో హెవీ లుక్ లో అదే టైప్ లో కనపడ్డారు. అలాగే తమిళ్ లో ఒక హీరో కూడా ఏదో సినిమాలో డాక్టర్ గెటప్ లో లేడీ గెటప్ వేసుకుని కనపడతారు, అంత బాగా సూట్ అయ్యింది అనమాట. ఆ డాక్టర్ గెటప్ లో ఉన్న తమిళ హీరోని కూడా అప్పుడు నేను గుర్తుపట్టలేదు. శివకుమార్ ఎవరు శివరాజ్ కుమార్ అన్న ఆ టైప్ లో కనపడ్డాడు అనమాట. విశ్వక్సేన్ చాలా బాగా కొత్త లుక్ డిఫరెంట్ గా కనపడ్డాడు. సేమ్ టైం మాస్ గా దాస్ అన్నట్టుగా యాంగిల్ కూడా చూపించేస్తున్నాడు. డైలాగ్ కూడా చాలా బాగా పడ్డాయి. ఏదో చిలుకలు కోసి చీర కట్టి ఇచ్చేస్తా అనే డైలాగులు అయితే ఇంకా రచ్చ. చిలుకలు అంటే ఏందో ఒకసారి అర్థం చేసుకోండి. గిలకలు కడి చేసి చీరలు కట్టించి పంపించేస్తాను అంటే ఎవరికి ఎక్కడ ఎట్లా దించాలో ఆ టైంలో దించబోతున్నట్టున్నాడు. సో తను ట్రోల్ చేసే వాళ్ళకి కూడా ఖచ్చితంగా ప్రార్థించే అంశాలకి ఇలా కనబడబోతుంది. ఫైటింగ్ యాంగిల్ ఉన్నది చాలా బాగా నచ్చింది నాకు. ఇలా అంటుండే చొక్కా ఇట్లా అనేసి గుద్దుతుంటే గుండెల మీద ఒకటి కాలు మీద గుద్దుతుంటే మస్తు అనిపించింది. ఆ సమయంలో బీజం మాత్రం రచ్చరచ్చనది. సో మళ్ళీ మాస్కా దాస్ని మాస్ యాంగిల్లో రొమాంటిక్ యాంగిల్లో చూడబోతున్నామంటే ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా మాస్కా దాస్ రేంజ్ అంటే ఆ రేంజ్ లో మాస్ లుక్ లో కనపడి ఖచ్చితంగా కొట్టాడు అనుకో సక్సెస్ అవుతాడు. మరీ ఓవర్ గా లవ్ యాంగిల్ లో వెళ్తూ ఏదో సస్పెన్స్ ట్రై చేద్దాం చూస్తే కొద్దిగా వెనకబడ్డట్టు అనిపించింది ఇంతకుముందు వచ్చిన సినిమాలో. ఆయన క్యారెక్టర్ మాస్ యాంగిల్ లో చూపించుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. సేమ్ టైం రొమాంటిక్ యాంగిల్ లో వచ్చే సినిమాలు కొన్ని నివేద పెద్దరాజు వాళ్ళతో చేసినాయి, కొంచెం ఆ సీన్స్ వరకు సక్సెస్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాతో ఫస్ట్ అవుతాడు అనే ఫీలింగ్ వెళ్తుంది. నాకైతే ఆ లేడీలకి ఇది బాగా నచ్చింది. ట్రైలర్ చూసిన ఇంకా లేడీలకి ఒకటి ఇలా సొక్క ఇలా అనేసి గుండెల మీద దంతు అదొకటి. ఇంకో క్లిప్ చిలుకలు కట్ చేసి చీరలు కట్టిస్తా అనే క్లిప్ అయితే ఆ డైలాగ్ అయితే మాస్ అనిపించేసింది, రచ్చ అనమాట. సో ఖచ్చితంగా మాస్కా దాసు మళ్ళీ ఒక ప్రపంచం సృష్టించబోతున్నాడు. తనే డైలాగులు రాసుకున్నాడేమో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది, ఎందుకంటే అంత పర్ఫెక్ట్ డైలాగులు తను మాత్రమే రాసుకుంటాడు. సో కథ స్టోరీ స్క్రీన్ ప్లే ఆయన అయితే మాత్రం ఖచ్చితంగా దద్దరిల్లిపోయే రేంజ్ లో సినిమా ఖచ్చితంగా కొట్టి తీరుతాడు. జై మాస్కా దాసు.